ఉమ్మడి నల్గొండ జిల్లాలో మున్సిపల్ చైర్మన్ల ఎన్నికలకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. సాఫీగా జరిగిపోతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అనుకున్నటువంటి తరుణంలో అటు చౌటుప్పలతో పాటు భువనగిరి కావచ్చు, నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి కూడా చైర్మన్తో పాటు డిప్యూటీ చైర్మన్, మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలకు సంబంధించి కొంత ఎన్నికైనటువంటి కౌన్సిలర్లు, కార్పొరేటర్ల నుంచి అయితే తీవ్ర అసంతృప్తి అయితే వ్యక్తమైనటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి మనం ఫస్ట్ ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి చూసుకున్నట్లయితే మొత్తం 17 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్ సంబంధించి ఎన్నికలు జరిగినటువంటి నేపథ్యంలోనే సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ పరిధినటువంటి తిరుమలగిరి మాత్రం బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మిగిలినటువంటి 16 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్ ని కాంగ్రెస్ కైవసం చేసుకున్నటువంటి నేపథ్యంలోనే చైర్మన్, వైస్ చైర్మన్ తో పాటు ఏదైతే మేయర్ తో పాటు డిప్యూటీ మేయర్ సంబంధించి పదవులకు సంబంధించి ఆశావాలు ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలోనే తీవ్ర స్థాయిలో ఎమ్మెల్యేలతో పాటు మంత్రుల మీద కూడా ఒత్తిడి ఉన్నటువంటి నేపథ్యంలోనే కొంతమంది కౌన్సిలర్లు నిరసన కాలం విప్పారు. అదే సమయంలో కార్పొరేటర్లు కూడా నిరసన కాలం విప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఒకసారి మనం చూసుకున్నట్లయితే నల్గొండ కార్పొరేషన్ సంబంధించి మొత్తం 48 డివిజన్లు ఉన్నటువంటి నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 27 మంది కార్పొరేటర్లు గెలిచినటువంటి నేపథ్యంలోనే డిప్యూటీ మేయర్ ఎన్నికల కంటే ముందే బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డిని ఎంపిక చేసినటువంటి కాంగ్రెస్ అధిష్టానం ఆ తర్వాత డిప్యూటీ మేయర్ పదవి విషయంలో ఇద్దరు కార్పొరేటర్లు మాత్రం తీవ్ర అసంతృప్తిని అయితే వ్యక్తం చేశారు. 40వ డివిజన్ నుంచి పోటీ చేసినటువంటి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గా పనిచేసారు బొట్టుపల్లి లక్ష్మి ఇక తనకు డిప్యూటీ మేయర్ పదవి ఇవ్వకపోవడంతో క్యాంపుకు వెళ్ళకపోవడంతో పాటు ప్రమాణ స్వీకారం చేసినటువంటి వెంటనే మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి కౌన్సిల్ హాల్లో ఉన్నప్పటికీ కూడా తాను ప్రమాణ స్వీకారం చేసి బయటకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. అదే సమయంలో మొదటి నుంచి కూడా డిప్యూటీ మేయర్ పదవిని ఆశించినటువంటి అబ్బగోని రమేష్ భార్య కవిత 47 డివిజన్ నుంచి గెలిచినటువంటి నేపథ్యంలోనే డిప్యూటీ మేయర్ ఇవ్వాలని చెప్పేసి కోరుతూ వచ్చినప్పుడు కూడా బీసీ వర్గానికి చెందినటువంటి కవిత రమేష్ ని ఎంపిక చేయకుండా మైనార్టీ వర్గాన్ని ఎంపిక చేసినటువంటి నేపథ్యంలోనే కవిత రమేష్ కూడా తీవ్రస్థాయిలో అసంతృప్తి గలాన్ని వినిపించినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు చూసుకున్నట్లయితే యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి చౌటుప్పల్ మున్సిపాలిటీలో వాణి పావని మధ్యలో చైర్పర్సన్ విషయంలో పోటాపోటీగా నెలకొన్నటువంటి నేపథ్యంలోనే కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నచ్చ చెప్పేటువంటి ప్రయత్నం చేసినప్పుడు కూడా 13వ డివిజన్ నుంచి పోటీ చేసినటువంటి గెలిచినటువంటి వాణి కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కారు నుంచి దూకి మరీ పరిగెత్తినటువంటి నేపథ్యంలో కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే తలెత్తినటువంటి పరిస్థితి. మరోవైపు భువనగిరికి సంబంధించి చూసుకున్నట్లయితే యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపాలిటీకి సంబంధించి గంజి శ్రీవాణి మొదటి నుంచి కూడా చైర్పర్సన్ రేసులో ఉన్నప్పటికీ ఉదయం వరకు కూడా గంజి శ్రీవాణి చైర్పర్సన్ గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని చెప్పేసి ఆశించినప్పటికీ కూడా పదవి రాకపోవడంతో కౌన్సిల్ హాల్లోనే ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలోనే తీవ్రస్థాయిలో తన ఆగ్రహంతో పాటు అసంతృప్తిని కూడా వెళ్లగక్కినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే సమయంలో చూసుకున్నట్లయితే తిరుమలగిరికి సంబంధించి మొత్తం 17 మున్సిపాలిటీల్లో ఏకైక మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకున్నటువంటి నేపథ్యంలోనే బీఆర్ఎస్ నుంచి సంగినపల్లి రఘునందన్ రెడ్డి కూడా మున్సిపల్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసినటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా సూర్యాపేట జిల్లాలో మరొక విషయం ఏంటంటే కోదాడ మున్సిపాలిటీ గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోదాడ మున్సిపాలిటీకి సంబంధించి మొత్తం 5 చైర్పర్సన్ రేసులో ఉన్నప్పటికీ ఎవరు కూడా వెనక్కి తగ్గకపోవడంతో పదవిని అయితే 2 సంవత్సరాలు ఒకరికి మరొక 3 సంవత్సరాలు మరొకరికి కూడా పంచుతూ కూడా భుజగింపు రాజకీయాలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే ఓవరాల్ గా నల్గొండకు సంబంధించి అయితే మొత్తం 17 మున్సిపాలిటీలో ఒక మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం చేసుకోగా 16 మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. నల్గొండ కార్పొరేషన్ సంబంధించి అంతా సజావుగా సాగుతుందని చెప్పేసి అనుకున్నప్పుడు కూడా ఇద్దరు కార్పొరేటర్లు మాత్రం తీవ్రస్థాయిలో అసంతృప్తిగా ఉన్నటువంటి నేపథ్యంలోనే బొడ్డుపల్లి లక్ష్మి కౌన్సిల్ సమావేశం నుంచి మధ్యలోనే వెళ్ళిపోవడం, కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి కౌన్సిల్ హాల్లోనే ఉన్నప్పటికీ చెప్తున్నప్పుడు కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పుడు కూడా తనకు డిప్యూటీ మేయర్ బీసీ వర్గానికి చెందినటువంటి వ్యక్తిని గతంలో చైర్పర్సన్ గా చేసినటువంటి తనకు డిప్యూటీ మేయర్ ఇచ్చి గౌరవించాలని చెప్పేసి పదే అటు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతల దృష్టికి తీసుకెళ్లినా కూడా తనకు ఆశాభంగం ఎదురైందని చెప్పేసి కూడా నిరసన కాలం వ్యక్తం చేస్తూ కూడా బయటకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే గతంలో మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గా పనిచేసినటువంటి అబ్బగోని రమేష్ ప్రస్తుతం తన భార్యని నిలబెట్టినటువంటి నేపథ్యంలోనే తన భార్యకి డిప్యూటీ మేయర్ గా ఇవ్వాలని చెప్పేసి కోరినప్పుడు కూడా ఇవ్వకపోవడంతో ప్రస్తుతం ఆయన కూడా అసంతృప్తిలో ఉన్నట్టయితే తెలుస్తుంది. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ అశోక్.